Hi to everyone, welcome back to the Vijita Rajkumar online classes for the MPHW medical and health related videos, vocational with bridge course. So first time చూసిన వాళ్ళైతే ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇఫ్ యూ విల్ ప్రెస్ ద బెల్ ఐకాన్, సో వాట్ ఎవర్ ఐ అప్లోడెడ్, సో దట్ విల్ బీ యూ మే రిసీవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది నోటిఫికేషన్స్. అండ్ నోటిఫికేషన్స్ రూపంలో మీకు రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకవేళ మిస్ అయినా కూడా నోటిఫికేషన్స్ రావడం ద్వారా మీరు ఈజీగా చూసుకోగలుగుతారు. కాబట్టి యూ మే గెట్ ద అప్డేటెడ్ నాలెడ్జ్ ఫ్రమ్ మై సైడ్. ఓకేనా? సో లెట్స్ వేర్ మూవింగ్ ఆన్ టు ద టాపిక్. ఈరోజు అంటే ఆల్రెడీ ఐ డిస్కస్ సమ్ ఆఫ్ ద బ్రిడ్జ్ కోర్స్ లైక్ ఇంట్రడక్షన్, సిలబస్, వెయిటేజ్ ఆఫ్ ది ఆల్ ద సబ్జెక్ట్స్ లైక్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ డిస్కస్ చేసుకున్నాను కదా. సో ఈరోజు ఆల్సో ఆల్రెడీ ఐ డిస్కస్ సమ్ ఆఫ్ ది యూనిట్స్. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ డిస్కస్ చేశాను బాటనీలో. ఓకే, సో now I am going to discuss about the important questions in third unit. Okay, third unit లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి బాటనీలో వృక్షశాస్త్రం ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్స్ రాశారో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేసాం, సెకండ్ యూనిట్ కూడా డిస్కస్ చేసాం. సో థర్డ్ యూనిట్ ఈస్ రీప్రొడక్షన్ ప్లాన్స్. ఒక రీప్రొడక్షన్ ప్లాన్స్ అంటే మొక్కల్లో ప్రత్యుత్పత్తి దాంట్లో ఎన్ని మార్క్స్ ఇచ్చారంటే 6 మార్క్స్ అనే వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి 4+1+1 అంటే ఒకటి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ ఉంటుంది, 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేవి. ఓకేనా? అర్థమవుతుంది. ఇంకొకటి చాలామంది స్టూడెంట్స్ అడిగారు, మేడం ఈ సిలబస్ ఏమేమి మన బ్రిడ్జ్ కోర్స్కి అంటే లాక్డౌన్ వల్ల కొంత సిలబస్ అనేది రెడ్యూస్ చేయడం జరిగింది కదా మేడం, కొంచెం చెప్పండి అన్నారు. ఐ డోంట్ నో అబౌట్ ది రెడ్యూస్ సిలబస్ అనేది. బట్ ఈవెన్ దో సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, సో వై వీ హ్యావ్ టు వేస్ట్ అవర్ టైం. కాబట్టి మనం టైం ఎందుకు వేస్ట్ చేయడం, అందుకని మనం తెలిసేంత వరకు మనం కొన్ని చిన్న టాపిక్సే ఉన్నాయి. అదేవిధంగా 8 or 10 మార్క్స్ వస్తే మనం పాస్. కాబట్టి ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి సబ్జెక్ట్ అయితే బాటనీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ 25 మార్క్స్కి మనం అటెంప్ట్ చేయాలి. అందులో 10 కానీ 8 కానీ మార్క్స్ వస్తే పాస్. కాబట్టి మనము ఆ బ్రిడ్జ్ కోర్స్ సిలబస్ ఏమేమి రెడ్యూస్ చేశారు, ఎంతవరకు డిలీట్ చేశారో నాకు అంత ఐడియా లేదు. నేనే చెప్పాను, మీరు ఎవరైతే అడిగారో మీ క్లాస్ ఏంటి, మీ రిప్రజెంటేటివ్స్ కానీ, మీ మేడమ్స్ని కానీ, మీ ప్రిన్సిపల్స్ అని అడగండి అమ్మా అని చెప్పారు. ఇఫ్ యూ విల్ టెల్ మీన్స్ బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఐ విల్ ప్రొవైడ్ ద కంటెంట్ ఫర్ యూ పీపుల్. ఓకే, అర్థమవుతుందా? నాకు ఈ సిలబస్ గురించి అంత నాకు ఐడియా, ఎందుకంటే నాకు ఓన్లీ బ్రిడ్జ్ కోర్స్ అంటే నాకు ఓన్లీ వొకేషనల్ కోర్సెస్కి అయితే నాకు ఐడియా ఉంది, కానీ బ్రిడ్జ్ కోర్స్ కోసం నాకు ఐడియా, ఎందుకంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేశారు, నన్ను ఆదరిస్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మీ యొక్క రిక్వెస్ట్ ప్రకారంగా ఈ బ్రిడ్జ్ కోర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదా కంటెంట్ అనేది మీకోసం అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? అదేవిధంగా ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ మనం అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం కంటెంట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే నోట్స్ రాసుకోండి. ఎందుకంటే కొన్ని బుక్స్ అనేది అవైలబుల్గా బుక్ స్టాల్లో అవైలబుల్గా దొరకడం లేదు. నా దగ్గర ఉన్న బుక్ నేను కొన్ని పర్చేస్ చేసి నేను తీసుకున్నాను. లిమిటెడ్ బుక్సే ఉన్నాయి, అది కూడా దొరకట్లేదు. కాబట్టి ఎవరికైతే, ఎందుకంటే వెయిటేజ్ అనేది బ్రిడ్జ్ కోర్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు కంపల్సరీ అటెంప్ట్ చేయండి. డైలీ 2 క్వశ్చన్స్ అనేది ప్రతి యూనిట్లో 2 or 3 క్వశ్చన్స్ అనేది చదివితే ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇట్స్ ఈజీ ఫర్ యూ ఆల్ పీపుల్. ఓకేనా? ఐ వాంట్ టు గివ్ అ స్మాల్ రిక్వెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ whoever going to apply for this examinations, please try to attempt all the questions for reading purpose. సో డైలీ ఒక క్వశ్చన్ చదవడం అలవాటు చేసుకున్నట్టయితే ఫైనల్ ఎగ్జామ్స్ వరకు మీకు ఈజీగా ఉంటుందని ఉద్దేశం కొద్ది. కాబట్టి నాకు సిలబస్ తెలియదు ఎంత రిడ్యూస్ చేశారనేది. కాబట్టి నేను ఐ విల్ ఆస్క్ సమ్ ఆఫ్ ది మేడమ్స్, అంటే బైపీసీ స్టూడెంట్స్ మేడమ్స్ని అడుగుతాను. బైపీసీ, ఎంపీసీ వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి బాటనీ, బైపీసీ వాళ్ళని అడుగుతాను, బాటనీ వాళ్ళకి. కాబట్టి ఎందుకంటే వాళ్ళే కరెక్షన్ చేస్తారు కాబట్టి. ఓకేనా? గవర్నమెంట్ కలిగితే వాళ్ళే కొన్ని వాళ్ళకి ఐడియా అనేది ఇస్తారు. కాబట్టి వాళ్ళని అడుగుతాను. అడిగేంత వరకు మనం ఈ సిలబస్ అయితే మనం చూసుకుందాం. ఎందుకంటే చిన్న క్వశ్చన్స్ కాబట్టి మనం అంత వరి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? ఓకే, మన ఒకేషనల్ కోర్స్ అయితే మనకి ఈజీగా ఉంటుంది, నేర్చుకోవచ్చు. టైం వేస్ట్ అయినా ఎంత లాంగ్ క్వశ్చన్స్ మనకు మన సబ్జెక్ట్ కాబట్టి మన గ్రిప్ అనేది ఐడియా అనేది ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఈ కొంచెం టైం లిమిటెడ్ పీరియడే ఉంది, తక్కువ టైంలో ఉంది. నెక్స్ట్ మంత్ ప్రాక్టికల్స్, ఆ నెక్స్ట్ మంత్ ఫైనల్ ఎగ్జామ్స్. కాబట్టి ఇంత టైంలోనే మన బ్రిడ్జ్ కోసం డైలీ 2 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ చదివినట్టయితే మనకి ఈజీగా ఉంటుంది కదా. అందుకనే ఫస్ట్ ఇవైతే మన సిలబస్ మనం ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత కంపల్సరీగా ఎట్ లాస్ట్ ఇది యూనిట్, ఈ సిలబస్ అంతా అయ్యే వరకైనా నెక్స్ట్ వీక్లోనైనా నేను ఏమేమి యూనిట్స్లో డిలీట్ చేశారో అవి చెప్తాను. కాబట్టి అవి మీరు మీ నోట్స్ రాసుకునేటప్పుడు రెడ్ మార్క్ తోటి క్రాస్ సెక్షన్లో డిలీట్ అని రాసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అర్థమవుతుందా? సో లెట్స్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద టాపిక్. మనకి ఏంది థర్డ్ యూనిట్లో మొక్కల ప్రత్యుత్పత్తి, రీప్రొడక్షన్ ప్లాన్స్ అనే యూనిట్లో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో దానికి ఆన్సర్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే,
ఓకే, మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనుకున్నాం కదా. ఆవృత బీజ మొక్కల జీవిత చక్రంలో బహిర్గత దశ డామినెంట్ ఫేజ్ ఏది? వాట్ ఈస్ ద డామినెంట్ ఫేజ్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ అజియోస్పర్మ్ అన్న ద్వయ స్థితిక సిద్ధ బీజిత దశ. ఓకేనా, దీనికి అంత ఎక్స్ప్లెనేషన్ లేదు, 1 మార్క్ క్వశ్చనే కాబట్టి మీరు ఈజీగా నేర్చుకోండి. ద్వయ స్థితిక సిద్ధ బీజిత దశ అనేది ఆవృత బీజ మొక్కల జీవిత చక్రంలో బహిర్గత దశ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, భిన్న సిద్ధ బీజిత అంటే ఏమిటి? సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ భిన్న సిద్ధ బీజత అంటే ఏమిటి? ఆవృత బీజ మొక్క అభివృద్ధి చేసే 2 రకాల సిద్ధ బీజాలను తెలపండి. 1 కంటే ఎక్కువ సిద్ధ బీజాలు ఏర్పడని భిన్న సిద్ధ బీజత అంటారు. ఆవృత బీజ మొక్కల్లో సూక్ష్మ స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఓకేనా, భిన్న అంటే భిన్నంగా ఉండడం, భిన్నంగా అంటే ఏంటిది? 1 కంటే డిఫరెంట్గా ఉండడం. కాబట్టి ఇక్కడ ఏంటిది? ఈ భిన్న సిద్ధ బీజత అంటే ఏమిటంటే 1 కంటే ఎక్కువ సిద్ధ బీజాలు ఏర్పరుస్తుంది కాబట్టి దాన్ని భిన్నంగా ఉంటుంది. మామూలుగా ఉంటే ఓకే, కానీ ఇక్కడ భిన్నంగా ఏం చేస్తుంది? 1 లేదా అంతకంటే ఎక్కువ సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది కాబట్టి దాన్ని భిన్న సిద్ధ బీజత అంటారు. ఓకే, కాబట్టి ఈ ఆవృత బీజ మొక్క అభివృద్ధి చేసే 2 రకాల సిద్ధ బీజాలు ఏంటిది? ఒకటేమో సూక్ష్మ, ఒకటేమో స్థూల. సూక్ష్మ అంటే చిన్నగా ఉంటుంది, స్థూల అంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, లివర్ వర్డ్స్ ఏ విధంగా శాఖీయ ప్రత్యుత్పత్తిని జరుపుతాయి? హౌ డూ లివర్ వర్డ్స్ రీప్రొడ్యూస్ వెజిటేటివ్లీ? లివర్ వర్డ్స్ జమ్మాలు ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. ఓకేనా, ప్రత్యుత్పత్తి అంటే ఇంకొక జీవిని రూపొందించడం, ఇంకొక జీవికి పునర్జన్మ ఇవ్వడం, ఒక జీవిని ఇంకొకటి ఏర్పాటు చేయడం అన్నట్టు. ఓకే, లివర్ వర్డ్స్ అనేవి జమ్మాల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. నెక్స్ట్, ఏకవార్షిక బహువార్షిక మొక్కల మధ్య దేనిలో తక్కువ శైశవ దశ ఉంటుంది? ఒక కారణాన్ని తెలపండి. బిట్వీన్ అన్ యాన్యువల్ అండ్ ఏ పెరీనియల్ ప్లాంట్ విచ్ వన్ హ్యాస్ ఏ షార్టర్ జువెనల్ ఫేస్. ఓకేనా, కాబట్టి ఏకవార్షిక మొక్కలు తక్కువ శైశవ దశ ఉంటుంది. ఈ మొక్కలు శాఖీయ, లైంగిక మరియు జీర్ణత దశలు చక్కగా చూపుతాయి. బహువార్షిక మొక్కలు ఈ దశలు స్పష్టంగా ఉండవు. కాబట్టి ఏకవార్షిక అంటే 1 సంవత్సరానికి ఒకటి అన్నట్టు. ఓకేనా, ఇవి తక్కువ, దాని దశ అనేది తక్కువగా ఉంటుంది. బహువార్షిక అంటే 2 సార్లు, కాబట్టి ఈ దశలు అనేవి స్పష్టంగా ఉండవు. ఏ దశలు అనుకున్నాం? శాఖీయ మరియు లైంగిక మరియు జీర్ణత దశలు అనేవి ఈ ఏకవార్షిక దాంట్లో ఒకసారి ఉంటుంది, బహువార్షిక దాంట్లో స్పష్టంగా కనిపించవు. నెక్స్ట్ వన్ ఇస్ ఈ క్రింది పుష్ప భాగాలు ఫలదీకరణ తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో తెలపండి. 1 అండాశయం, 2వది అండాలు. వాట్ ఈస్ ద ఫాలోయింగ్ పార్ట్ ఆఫ్ ఏ ఫాలోవర్ డెవలప్ ఇంటూ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్? ఓకేనా, అండాశయం అనేది ఫలంగా మారును, అండాలు అనేవి విత్తనాలుగా మారుతుంది. అర్థమవుతుంది? అండాశయం అనేది ఏంది? ఫలంగా మారుతుంది. ఓకే, అండాశయం నుంచి అండాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అండాశయం నుంచి ఏమొస్తాయి? అండాలు. ఓకే, ఫలము నుంచి విత్తనాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అండాశయం నుంచి ఏమొస్తాయి? అండాలు. అదే ఫలం నుంచి విత్తనాలు వస్తాయి. ఓకేనా, కాబట్టి అండాశయం అనేది ఫలంగా మారుతుంది, అండాలు అనేవి విత్తనాలుగా మారుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వివిపారి శిశు ఉత్పాదన అంటే ఏమిటి? ఓకే, డిఫైన్ వివిపారి, గివ్ ఎగ్జాంపుల్. కొన్ని మాంగ్రూవ్ మొక్కలలో విత్తనాలు తల్లి మొక్కలను అంటి పెట్టుకొని ఉండగా అవి అంకురిస్తాయి. దీన్ని వివిపారి లేదా శిశు ఉత్పాదన అంటారు. రైజోఫోరా అని అర్థం. ఓకేనా, వివిపారి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 2-3 సార్లు రిపీట్ అయింది ఇది. కొన్ని మాంగ్రూవ్ మొక్కల్లో విత్తనాలు తల్లి మొక్కలను అంటి పెట్టుకొని ఉండగా అవి అంకురిస్తాయి. దీన్ని వివిపారి అని అంటారు. అర్థమవుతుందా? ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ఏమనుకున్నాం మనము? వివిపారి అంటే అర్థమైంది కదా. వివిపారి అంటే ఏంటిది? మళ్ళీ ఒకసారి ఓకే, కాబట్టి మాంగ్రూవ్ మొక్కలు విత్తనాలు తల్లి మొక్కలు అంటు పెట్టుకొని ఉండగానే అంకురిస్తాయి. ఒక తల్లి మొక్కతో అంటు పెట్టుకొని ఉన్నప్పుడే ఇవి ఉత్పత్తిస్తాయి, ఇవి అంకురిస్తాయి అంటే ఏర్పడతాయి కాబట్టి వివిపారి అన్నారు. సో అర్థమవుతుంది. శిశు ఉత్పాదన తల్లి మొక్కతోనే అంటి పెట్టుకొని ఉంటుంది కాబట్టి తల్లి మొక్కను అంటి పెట్టుకునేది ఏంటిది? శిశువు. అంటే దాని శిశు ఉత్పాదన ఒక తల్లి మొక్కతోనే ఉత్పత్తి అవుతుంది కాబట్టి దాన్ని వివిపారి లేదా శిశు ఉత్పాదన అనుకున్నాం. ఉదాహరణ రైజోఫోరా. నెక్స్ట్ 7th క్వశ్చన్, పిండకోశంలోని స్త్రీ బీజకణ పరికరంలోని కణాలు ఏవి? నేమ్ ద కాంపనెంట్స్ సెల్స్ ఆఫ్ ది ఎగ్ apparatus ఇన్ an embryo సే. ఓకేనా, పిండకోశంలోని స్త్రీ బీజకణ పరికరంలోని కణాలు ఏవి? స్త్రీ బీజకణం ఒకటి, సహకణాలు ఒకటి. అర్థమవుతుందా? పిండకోశంలోని స్త్రీ బీజకణ పరికరంలోని కణాలు ఏవనుకున్నాం? ఒకటేమో స్త్రీ బీజకణం, రెండవది సహకణాలు. అంటే దాంతోపాటు సహకారంగా హెల్ప్గా ఉండేవి అని అర్థం. నెక్స్ట్ 8th క్వశ్చన్, అండకోశంలోని ఏ భాగాలు ఫలాలు విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి?
అండకోశంలోని ఏ భాగాలు ఫలాలు మరియు విత్తనాలుగా అభివృద్ధి చెందాయి. మనం ఇంతకుముందే అనుకున్నాం, అండాశయం అనేది ఫలంగా మారుతుంది, అండాలు అనేవి విత్తనాలుగా మారుతాయి. గుర్తుంది కదా ఇంతకుముందుది. అండకోశంలో ఏ భాగాలు, అండాశయం అనేది ఫలంగా మారుతుంది, అదేవిధంగా అండాలు అనేవి విత్తనాలుగా మారుతాయి. ఓకేనా. ఆల్రెడీ మనము ఫలోపియన్ యూట్రస్ గురించి చదువుకున్నప్పుడు ఫలోపియన్ ట్యూబ్స్ని అంటుకొని లాస్ట్ చివరి వరకు ఏది ఉంటుంది, ఓవరి అంటే అండాశయం ఉంటుంది. అండాశయం నుంచి ఎవ్రీ మంత్కి ఒకసారి, ప్రతి నెలకు ఒకసారి ఏమొస్తుంది, అండం అనేది రిలీజ్ అవుతుంది. ఈ అండం అనేది తిరిగి శుక్రకణంతో కలిసిపోయి పిండంగా మారుతుంది. అర్థమవుతుందా. కాబట్టి ఇక్కడ అండాశయం నుంచి ఏమి రావాలి, అండాలు. కాబట్టి అండాశయం అనేది ఒక ఫలంగా ఉంటుంది. ఫలం నుంచి ఏమొస్తాయి, ఓకే, ఫలం అనేది ఒక గుడ్డు లాంటిది. కాబట్టి ఫలం నుంచి విత్తనాలుగా మారుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ మన స్వయం విరుద్ధత, సెల్ఫ్ ఇన్కంపాటబిలిటీ అంటే ఏమిటి, వాట్ ఈస్ ద సెల్ఫ్ ఇన్కంపాటబిలిటీ. పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రంపై పడినప్పుడు మొలకెత్త పడకుండా ఉండుటను స్వయం విరుద్ధత అంటారు. పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రంపై పడినప్పుడు మొలకెత్త పడకుండా ఉండుటను స్వయం విరుద్ధత అంటారు. ఓకేనా. వాటికి అవే కింద పడి మొలకెత్తబడకుండా ఉండడాన్ని స్వయం విరుద్ధత అంటారు. నెక్స్ట్ ఒక ఫలదీకరణ చెందిన అండంలో త్రైస్థితిక కణజాలం ఏది, ఈ త్రైస్థితిక స్థితి అనేది ఏ విధంగా సాధించబడింది. వాట్ ఈస్ ద ట్రైప్లాయిడ్ టిష్యూ ఇన్ ఏ ఫర్టిలైజ్డ్ ఓవేల్. ఆకురచ్చదము పిండకోశంలో రెండవ పురుష బీజకణము ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో కలిసి ప్రాథమిక అంకురచ్చద కేంద్రకం 3x ఏర్పడుతుంది. ఓకేనా. కాబట్టి అంకురచ్చదము పిండకోశంలోని రెండవ పురుష బీజకణము ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకముతో కలిసి ప్రాథమిక అంకురచ్చద కేంద్రకంగా ఏర్పడుతుంది. ఓకేనా. పిండకోశంలో రెండవ బీజకణం అనేది ద్వితీయ కేంద్రకంతో కలిసిపోయి 3x ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద 11th క్వశ్చన్. నీటి మొక్కల్లో పరాగ సంపర్కం ఏ విధంగా జరుగుతుంది. హౌ ఈజ్ పొలినేషన్ క్యారీడ్ అవుట్ ఇన్ వాటర్ ప్లాంట్స్. ఓకేనా. కాబట్టి నీటి మొక్కల్లో పరాగ సంపర్కం అనేది ఏ విధంగా జరుగుతుంది. వ్యాలిస్నేరియాలో పరాగ సంపర్కం అనేది నీటి ఉపరితలంపై జరుగుతుంది. ఊర్ధ్వజల పరాగ సంపర్కం, జోస్టారాలో పరాగ సంపర్కం నీటి లోపల జరుగుతుంది. అదో జల పరాగ సంపర్కం. గుర్రపు డెక్క నీటి కలువలలో కీటకాల ద్వారా లేదా గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. అర్థమవుతుందా. వ్యాలిస్నేరియా అనేది ఒక మొక్కలో పరాగ సంపర్కం అనేది నీటి ఉపరితలం, నీరు ఉంటుంది కదా, మనం నీరు పైన బుడగల్లాగా ఏదైనా ఉన్నట్టు మనం తేలినట్టు కనిపిస్తుంది కదా, దాని ఉపరితలం అంటారు. ఓకేనా. వ్యాలిస్నేరియాలో పరాగ సంపర్కం అనేది నీటి ఉపరితలంపై జరుగుతుంది. ఓకేనా. అదే ఎగ్జాంపుల్ జోస్టార్లో ఏ విధంగా జరుగుతుంటే పరాగ సంపర్కం నీటి లోపల. వ్యాలిస్నేరియా అనే మొక్కలో పరాగ సంపర్కం అనేది నీటి ఉపరితలం పైన జరిగితే జోస్టార్లో పరాగ సంపర్కం అనేది నీటి లోపల జరుగుతుంది. ఒకే ఉదాహరణ గుర్రపు డెక్క నీటి కలువలలో కీటకాల ద్వారా లేదా గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. ఓకేనా. అర్థమవుతుందా. ఒకటేమో నీటి ఉపరితలంపై అయితే, ఒకటి నీటి లోపల, ఒకటేమో కీటకాల ద్వారా, ఒకటేమో నీటి కలువల ద్వారా, గుర్రపు డెక్క ద్వారా లేదా గాలి ద్వారా. ఓకే. నీటి కలువల ద్వారా నీటి లోపల అనుకున్నాం. ఒకటి నీటి ఉపరితలం పైన, నీటి లోపల, గాలి ద్వారా, కీటకాల ద్వారా పరాగ సంపర్కం అనేది జరుగుతూ ఉంది అని అనుకున్నాం. ఓకే. కాబట్టి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. నీటి ఉపరితలంపై జరిగే మొక్క ఏంటిది, నీటి లోపల జరిగే మొక్క ఏంటిది, కీటకాల ద్వారా జరిగే ఏంటిది, గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కం అనేది మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా. ఒక నెక్స్ట్ అంకురచ్చద రహిత విత్తనాలను సోదాహరణంగా నిర్వచించండి. ఓకే. డిఫైన్ విత్ ఎగ్జాంపుల్స్ ఎండోస్పర్మిక్ అండ్ నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్. అంకురచ్చితయుత విత్తనాలు, అంకురచ్చిత రహిత విత్తనాలు. ఓకే. రహిత అంటే లేకపోవడం. ఓకేనా. పరిపక్వమైన విత్తనంలో కొంత అంకురచ్చదం మిగిలి ఉంటుంది. ఆ విత్తనాలు అంకురచ్చితయుత విత్తనాలుగా అంటారు. ఉదాహరణ ఆముదం, ఇంకొకటి కొబ్బరి. అర్థమవుతుందా. ఒకటి ఆముదం, ఇంకొకటి కొబ్బరి. ఓకే. అంకురచ్చదయుత విత్తనాలు అంటే పరిపక్వమైన విత్తనంలో అంకురచ్చదం అనేది మిగిలి ఉంటుంది. యుత అంటే ఉండడం. ఉదాహరణ ఆముదం, కొబ్బరి. నెక్స్ట్ అంకురచిత రహిత. ఎందుకు రహిత అంటే లేకపోవడం అంటారు. విత్తనం పరిపక్వం చెందే ముందే అభివృద్ధి చెందుతున్న పిండం అంకురచితాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు. ఆ విత్తనంలో అంకురచిత రహిత విత్తనం అంటే ఆల్రెడీగా ముందుగానే వినియోగించుకుంటుంది. కాబట్టి అందులో 5 విత్తనాలు ఉంటాయి. కాబట్టి వాటిని విత్తన రహిత లేదా అంకురచిత రహిత విత్తనాలని అంటారు. ఉదాహరణ బఠానీ, వేరుశెనగ, చిక్కుడు. ఇందులో
లోపల ఉంటుంది. ఇందులో ఆల్రెడీగా అది ఏంటి పరిపక్వమయ్యే సమయానికి అది విత్తనంగా వేరే విత్తనంగా మార్పు చెందుతుంది కాబట్టి అందులో ఎలాంటి విత్తనాలు అనేవి ఉండవు. ఉదాహరణ బఠానీ, వేరుశెనగ, చిక్కుడు అని. ఓకేనా. సో ఇప్పటి వరకు మనము వెరీ షార్ట్ ఆన్సర్స్ మనం డిస్కస్ చేసుకున్న 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి. సో నవ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది షార్ట్ ఆన్సర్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా. సో కొన్ని మొక్కల ఫలాలు ఏర్పడడానికి ఫలదీకరణ అనేది ఆవశ్యకమైన సంఘటన కాదు, ఆబ్లిగేటరీ. ఈ వాక్యాన్ని నిర్వచించండి. Fertilization is not an obligatory event for fruit production in certain plants. Explain the statement. ఫలదీకరణ జరగకుండా పుష్పంలోని అండాశయం నుంచి ఫలం ఏర్పడడాన్ని అనిషేక ఫలనం అంటారు. ఓకేనా. ఫలదీకరణ ప్రత్యుత్పత్తి జరగకుండా పుష్పంలోని అండాశయం నుంచి ఫలం ఏర్పడడాన్ని అనిషేక ఫలనం అంటారు. అర్థమవుతుందా? ఓకే. ఫలదీకరణం జరగకుండా ఏంటి ప్రత్యుత్పత్తి ఫర్టిలైజేషన్ జరగకుండా ఓకే అండాశయం నుంచి అండం ఏర్పడటాన్ని అనిషేక. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది? ఓకే. ప్రత్యుత్పత్తి జరగకుండా అంటే భార్యాభర్తలు కలవకుండా అండాశయం నుంచి అండం ఏర్పడడాన్ని అనిషేక ఫలనం అన్నట్టుగానే ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ప్రత్యుత్పత్తి జరగట్లేదు. ఓకేనా. ఓకే. ఫలదీకరణ జరగకుండానే పుష్పంలోని అండాశయం నుంచి ఏమి వస్తుందంట? ఫలం అనేది ఏర్పడుతుంది. ఓకే. అండాశయం నుంచి ఫలం వస్తుంది. ఓకే. ఈ ఫలం అండాశయం నుంచి ఫలం ఏర్పడడాన్ని అనిషేక ఫలనం అంటారు. ఇది అరటి, ద్రాక్ష, దోసలో సాధారణంగా జరుగుతుంది. అనిషేక ఫలనం సహజంగా కానీ లేదా ప్రేరితమై కానీ ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా విత్తన రహిత ఫలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడం కోసం వినియోగిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఏదైనా బిజినెస్ పరంగా, వాణిజ్యపరంగా, మార్కెట్లో దాని పరంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఫలాలను ఇచ్చే పంట మొక్కలు టొమాటో అనిషేక జననం ముఖ్యమైనది. కాబట్టి ఫలాలు ఇచ్చే అన్ని మొక్కలు ఏది ముఖ్యమైనదంటే టొమాటో. ఒక వాటిలో పుష్పాలపై యాక్సిన్లు, జబ్బరిన్లు, సైటోకైనిన్లు వంటి హార్మోన్లు చల్లిన ఫలదీకరణ లేకుండానే ఫలాలను ఏర్పడతాయి. ఓకేనా. కాబట్టి ఇలాంటి అన్నిట్లో కూడా జస్ట్ కొన్ని కెమికల్స్ లాంటి చలనం ద్వారా ఏమవుతుందంట? ఫలదీకరణ జరగకుండానే ఫలాలు ఏర్పడతాయి. దీన్ని కృత్రిమ అనిషేక జననం అంటారు. సహజ కారకాలైన అల్పకాంతి, శీతల పరిస్థితులు కూడా అనిషేక ఫలాలను ఏర్పరుస్తాయి. ఒక అనిషేక ఫలాల వల్ల ఉపయోగాలు ఏమి చూద్దాం. అనిషేక ఫలాలు అనేవి పెద్దవిగా ఉంటాయి, తినడానికి సులభంగా ఉంటాయి, వ్యర్థం ఉండదు. ఓకేనా. తినడానికి సులువుగా ఉంటుంది, చూడడానికి పెద్దగా ఉంటుంది, వ్యర్థం అనేది ఉండదు. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇందులో కూడా కొన్ని ఓకే కంటిన్యూషన్ మన షెల్ఫ్ లైఫ్ ఎక్కువ కాలం ఉంటుంది. ఓకేనా. తర్వాత విత్తన రహిత ఫలాలు ఎక్కువగా కరిగే పదార్థాలు ఉంటాయి. కావున ఫలదీకరణ అనేది ఆవశ్యకమైన సంఘటన కాదు. ఓకేనా. షెల్ఫ్ లైఫ్ దానికి లైఫ్ కాలం అనేది ఎక్కువగా ఉంటుంది. విత్తన రహిత ఫలాలు ఎక్కువగా కరిగే పదార్థాలు ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. శాఖీయ ప్రత్యుత్పత్తిని కూడా ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి రకంగా ఎందుకు పరిగణిస్తారు? వాట్ ఈస్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ టైప్ ఆఫ్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్. బహుకణయుత లేదా సహాని వేషక శైవలాలు, బూజులు పుట్టగొడుగులోని శరీరం కొంత భాగం ముక్కలై చిన్న చిన్న ఖండితాలుగా విడిపోతాయి. ఈ ఖండితాలు ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందుతాయి. ఈ విధానంలో ముక్కలు కావడం ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఓకే. ఫ్రాగ్మెంటేషన్ అంటారు. కొన్ని మొక్కల్లో ప్రత్యేక నిర్మాణాలు ఏర్పడి ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి. ఇది లీవర్డ్ వర్డ్స్లోని జమ్మాలు అనుకున్నాం. ఓకే. పుష్పించే మొక్కల్లో రన్నర్లు, స్టోలన్లు, పిలక మొక్కలు, ఆఫ్సెట్లు, భూగర్భ కాండాలైన కొమ్ము, కందం, దుంపకాండ, లక్షణం, పత్ర రూపాంతరమైన లఘు లక్షణాలు, ప్రత్యుత్పత్తి పత్రాలు వంటి శాఖీయ నిర్మాణాలు కూడా శాఖీయ వ్యాప్తి ద్వారా కొత్త సంతతిని అభివృద్ధి చేసుకోగలవు. ఈ నిర్మాణాలను శాఖీయ వ్యాప్తి కారకాలు అంటారు. ఇవి ఏర్పడడానికి 2 జనకాలు పాల్గొనకపోవడం వల్ల ఇది కూడా అలైంగిక పద్ధతే. అర్థమవుతుంది. ఇక్కడ ఏమనుకున్నాం మనము? ఓకే. శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే బహుకణయుత లేదా సహనివేశక శైవలాలు, పుట్టగొడుగులోని శరీరం కొంత భాగం ముక్కలై చిన్న చిన్న ఖండితాలుగా విడిపోతాయి. కాబట్టి పుట్టగొడుగుల శరీరం ఏమవుతుంది? చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి చిన్న చిన్న ఖండితాలుగా విడిపోతాయి. ఈ ఖండితాలు ప్రౌఢజీవి కాబట్టి ఏవైతే చిన్న చిన్నగా ముక్కలుగా విడిపోయి అవి ప్రౌఢ దశ అంటే దాని యొక్క మెచ్యూరిటీ వయసు వచ్చేసరికి ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందుతాయి. ఈ విధానముని ముక్కలు కావడం, ముక్కలయ్యి మళ్ళీ అది ప్రౌఢజీవిగా మారుతాయి. ఈ విధంగా దాన్ని ఏమంటాము? ప్రౌఢజీవి ముక్కలు కావడం లేదా ఫ్రాగ్మెంటేషన్ అని అన్నారు. ఓకేనా. ఇవన్నీ కూడా ప్రత్యేక నిర్మాణాలు ఏర్పడి ఈ ముక్కలు అవడమే కాకుండా మిగతా వేరే ప్రత్యుత్పత్తి కూడా తోడ్పడతాయి. వీటిని లీవర్డ్ వర్డ్స్లోని జమ్మాలు. ఓకే. పుష్పించే మొక్కలు అయితే రన్నర్లు, స్టోలన్లు, పిలక మొక్కలు, ఆఫ్సెట్లు, బూర్గ కండల కొమ్ము, కందం,
తుంపకాండం, లశునం, పత్ర రూపాంతరమైన లఘు లక్షణాలు, ప్రత్యుత్పత్తి పత్రాలు వంటి శాఖీయ నిర్మాణాలు కూడా ఈ శాఖీయ వ్యాప్తి ద్వారా కొత్త సంతతిని ఏర్పరచుకోగలరు. కాబట్టి వీటిని అన్ని శాఖీయ వ్యాప్తి కారకాలు అని అంటారు. ఓకేనా. ఈ రెండు జనకాలు పాల్గొనకపోవడం వల్ల ఇది కూడా అలైంగిక పద్ధతి. కాబట్టి రెండు జనకాలని పాల్గొనడం లేదు, అందుకని వాటిని అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా అసెక్షువల్ రీప్రొడక్షన్ అని కూడా అంటారు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆవృత బీజం మొక్క జీవిత చక్రంలోని దశల గురించి క్లుప్తంగా రాయండి. ఆవృత బీజం మొక్క జీవిత చక్రంలోని దశల గురించి క్లుప్తంగా రాయండి. గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ది ఫేసెస్ ఆఫ్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ అజియోస్పర్మ్ ప్లాంట్. ఆవృత బీజం మొక్క జీవిత చక్రంలో రెండు దశలు ఏకాంతరంగా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వీటిని సిద్ధ బీజిత దశ, సంయోగ బీజిత దశ. ఓకే. ఈ రెండు దశలను చెప్పుకోవచ్చు. ఒక సిద్ధ బీజిత అంటే ఏంటిదంటే ఇది జీవిత చరిత్రలో ద్వయస్థితిక, కాబట్టి సంయుక్త బీజం నుండి ఏర్పడుతుంది. కాబట్టి సిద్ధ బీజిత అంటే ఏంటిది, సంయుక్త బీజం నుంచి ఏర్పడుతుంది. ఈ మొక్కపై ప్రత్యుత్పత్తి అంగాలు ఏర్పడతాయి. ఓకే. ఈ మొక్కపై ఏం ఏర్పడతాయంట, ప్రత్యుత్పత్తి అంగాలు ఏర్పడతాయి. సంయోగ బీజిత అంటే ఏంటిదంటే ఇది ఏకస్థితిక దశ. సిద్ధ బీజం మాతృకణాలు క్షయకరణ విభజన ఫలితంగా ఏర్పడిన సిద్ధ బీజం నుంచి ఈ దశ ఏర్పడుతుంది. సిద్ధ బీజ మాతృకణాలు రెండు రకములు. సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలు పరాగకోశంలోని స్థూల బీజ మాతృకణాలు అండంలోని అండాంతర దశలోకి చేరుకొని ఈ విధంగా తయారవుతూ ఉంటాయి. ఓకేనా. సిద్ధ బీజత అంటే ద్వయస్థితిక రెండు. ఓకేనా. ఈ మొక్క ప్రత్యుత్పత్తి అంగాలు ఏర్పడతాయి. సంయోగ బీజిత దశ అంటే ఏకస్థితిక దశ. ఓకే. ఇవి రెండు రకాలు. ఒకటి సూక్ష్మ సిద్ధ బీజిత, ఇంకొకటేమో స్థూల సిద్ధ బీజిత. సూక్ష్మ సిద్ధ బీజిత అనేది పరాగకోశంలోను, స్థూల సిద్ధ బీజిత కణాలు అనేవి అండాశయంలోను ఓకే కణజాలంలోనే అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఈ మాతృకణంలో క్షయకణ విభజన జరగడం ద్వారా సూక్ష్మ స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. సూక్ష్మ స్థూల సిద్ధ బీజాలు వరుసగా పురుష స్త్రీ సంయోగ బీజతలను ఏర్పరుస్తాయి. పురుష స్త్రీ బీజ దశలు వరుసగా పురుష స్త్రీ బీజ కణాలను ఏర్పరుస్తూ ఉంటాయి. పురుష సంయోగ బీజం స్త్రీ బీజ కణంతో సంయోగం చెంది ద్వయస్థితిక సంయుక్త బీజం ఏర్పడుతుంది. అనేక సమజీవి విభజనల అనంతరం విత్తనంలో సంయుక్త బీజం పిండంగా ఏర్పడుతుంది. విత్తనం మొలకెత్తి సిద్ధ బీజిత మొక్క ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ముఖ్యంగా సూక్ష్మ స్త్రీల సిద్ధ బీజాలు వరుసగా పురుష స్త్రీ సంయోగ బీజాలను ఏర్పరుస్తాయి. కాబట్టి మనం ఏమనుకో సూక్ష్మ స్థూల అనేవి వరుసగా సూక్ష్మ స్త్రీ మరియు పురుష సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి. అదేవిధంగా స్త్రీ బీజ కణాలను కూడా పురుష బీజ కణాలను స్త్రీ బీజ కణాలను కూడా ఏర్పరుస్తాయి. ఓకే. ఇవి రెండు కూడా సంయోగం చెంది అంటే కలిసిపోయి ఒక ద్వయస్థితిక సంయోగ బీజమును ఏర్పాటు చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఇస్ ద శాఖీయ వ్యాప్తి అనేది వాట్ ఈస్ ద వెజిటేటివ్ ప్రాపగేషన్. ఓకే. పుష్పించే మొక్కల శాఖీయ వ్యాప్తి ఒక రకమైన లైంగిక విధానము. ఓకే. జనక మొక్కలపై కొన్ని బహుకణయుత నిర్మాణాలు ఏర్పడి రాలి నేలపై పడి ప్రౌఢ మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. బహుజన్యురీత్యా ఓకే బాహ్య స్వరూపరీత్యా జన మొక్కలను పోలి ఉంటాయి. అర్థమవుతుంది. ఇక్కడ శాఖీయ వ్యాప్తి అనగానే ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి జరగడం అన్నట్టు. ఓకేనా. పుష్పించే మొక్కల్లో శాఖీయ వ్యాప్తి ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే సెక్షువల్ పరంగా అది ప్రత్యుత్పత్తి జరిగించుకోదన్నట్టు. ఓకేనా. ఇవి బహుయుత కణాలుగా నిర్మాణాలు ఏర్పడి రాలి నేలపై పడి ప్రౌఢ మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. ఇవి జన్యురీత్యా బాహ్య స్వరూపరీత్యా జనక మొక్కలను పోలి ఉంటాయి. లాస్ట్ క్వశ్చన్ ఈజ్ ద 17th క్వశ్చన్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో 7th శాఖీయ వ్యాప్తి మొక్కలు సరైన 2 ఉదాహరణలు తెలపండి. గివ్ 2 సూటబుల్ ఎగ్జాంపుల్ షోయింగ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ప్లాంట్స్. రణఫాల, అల్లం, పసుపు, చామ దుంప, జమ్మ ఇవన్నీ కూడా శాఖీయ వ్యాప్తి మొక్కలు సరైన ఉదాహరణ. నెక్స్ట్ 18th క్వశ్చన్. పరాగ సంపర్కం తోడ్పడు సహకారాల గురించి క్లుప్తంగా రాయండి. రైట్ ఏ సెల్ఫ్ అకౌంట్ ఆన్ ఏజెంట్స్ ఆఫ్ ఏ పొలినేషన్. పరాగ సంపర్కం జరగడానికి 2 నిర్జీవ మరియు జీవ సహకార సహాయాన్ని మొక్కలు ఉపయోగించుకుంటాయి. ఒకటి ఎక్కువ శాతం మొక్కలు జీవ సహకారాల ద్వారా పరాగ సంపర్కం జరుపుకుంటాయి. ఒకటేమో నిర్జీవటి, ఇంకొకటేమో వాయు పరాగ సంపర్కం. ఒక నిర్జీవ పరాగ సంపర్క సహకారాలు అంటే గాలి, నీరు మొదలైనవి ఏర్పడతాయి. వాయు పరాగ సంపర్కం అంటే ఏంటిది, ఇవి ఏంటి వాయు సంపర్కం అన్నట్టు జరిగే పరాగ సంపర్కాన్ని వాయు పరాగ సంపర్కం అంటే గాలి ద్వారా జరిగేది కాబట్టి దీన్ని మనం వాయువు అన్నాము. ఓకే. నిర్జీవ పరాగ సంపర్కం గాలి, నీరు నిర్జీవంగా ఇప్పటికీ అలానే ఉంటాయి కాబట్టి వాటిని నిర్జీవ పరాగ సంపర్కం అన్నారు. వాయు సంపర్కం అని అంటే గాలి ద్వారా జరిగేదాన్ని కూడా ఒక గాలి ద్వారా జరిగేదాన్ని గాలి అంటే వాయువు కాబట్టి దీన్ని వాయు పరాగ సంపర్కం అనుకున్నాము. ఓకే. అదేవిధంగా పుష్పాలు చిన్నవిగా వర్ణరహితమైన సువాసన లేకుండా ద్విలింగ కాలిక
ఓకే. భూభంగ ప్రథమ ఉత్పత్తులు వంటి లక్షణాలు మరియు వాయు పరాగ సంపర్కానికి అనుకూలంగా ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణ గడ్డి జాతిలో వాయు పరాగ సంపర్కం అనేది గాలి ద్వారా జరుగుతుంది. జలపరాగ సంపర్కం నీటి ద్వారా మొక్కలు జరిగే పరాగ సంపర్కాన్ని జలపరాగ సంపర్కం అంటారు. ఇది 2 రకాలుగా ఉంది. ఒకటి ఊర్ధ్వజల పరాగ సంపర్కం, అధోజల పరాగ సంపర్కం. ఊర్ధ్వజల పరాగ సంపర్కం అంటే ఏంటంటే పాలిస్నేరియా వంటి మొక్కలు నీటి ఉపరితలం పైన పొడవైన వృత్తాల సహాయంతో నీటి పై భాగానికి పునరుష ఓకే పుష్ప లేదా పుప్పటి రేణువులు నీటిలో విడుదలవుతాయి. వీటి ప్రవాహంగా నిష్క్రియాత్మక కథలతో చివరికి కొన్ని స్త్రీ పుష్పాలను కీలకంగా చేరుతాయి. ఈ విధంగా ఊర్ధ్వజల పరాగ సంపర్కం అని కూడా అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ ఊర్ధ్వ అంటే పైన ఉపరితలం పైన, అధోజల అంటే అడుగు భాగము. ఊర్ధ్వజలం అంటే నీటి ఉపరితలం పైన, అధోజల అంటే నీటి అడుగు భాగంలో జరిగే పరాగ సంపర్కం అధోజల పరాగ సంపర్కం అంటారు. సముద్రత గడ్డి మొక్క జోస్టోరం. నెక్స్ట్ క్వశ్చన్, జీవ పరాగ సంపర్క సహకారులు అంటే ఏంటి? దీనిలో కీటకాలు, పక్షులు, గబ్బిలాలు, నత్తలు, జంతువులు మొదలైనవి పరాగ సంపర్కానికి సహాయపడతాయి. ఉదాహరణ కీటక పరాగ సంపర్కం, పక్షి పరాగ సంపర్కం, కిరోఫల్టీ. ఓకే. కీటక పరాగ సంపర్కం కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కతని కీటకాల పరాగ సంపర్కం అంటారు. ఉదాహరణ తేనెటీగలు, చీమలు, పట్టుపురుగులు. నెక్స్ట్ పక్షి పరాగ సంపర్కం అంటే అన్నోథోఫిలీ, పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కం అన్నట్టు. ఓకే. టీతువు, పిట్టలు, సన్బర్డ్స్. లాస్ట్ వన్ ఇస్ ద కిరోఫిలీ అంటే గబ్బిలాల వల్ల జరిగే పరాగ సంపర్కాన్ని కిరోఫిలీ సెలి అంటారు. ఓకేనా. తెరోఫిలీ అంటే ఉడతల వల్ల జరిగే సంపర్కాన్ని తెరోఫిలీ అంటారు. బయోఫిలీ అంటే ఆమల వల్ల జరిగే సంపర్కాన్ని ఒఫియోఫిలీ అని అంటారు. ఓకేనా, అర్థమవుతుందా? ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ చేయడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.